అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం చూపించబోతున్నానండి. దానికి వంకాయలు శుభ్రంగా కడిగి పక్క తీసుకోవాలి వాటర్లో. అలాగే కొన్ని ఎల్లిపాయ రెబ్బలు మిక్సీలో వేసుకొని అందులో కొంచెం పసుపు, కారం, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇందులో జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలండి. నా దగ్గర జీలకర్ర అయిపోయినాయి, సో నేను జీలకర్ర పొడి వేశాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ ఏమైనా పెడితే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగా అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మనము వంకాయలు శుభ్రంగా కడిగేసి వాటర్లో ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆ కారాన్ని ఇందులోకి కూర్చుకోవాలి. చక్కగా ఆ కారం, ఎల్లిపాయ కారం అంతా వీటిల్లోకి పెట్టేసుకోవాలి స్టఫ్ లాగా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఈ వంకాయలు అందులో వేసుకొని, మంట చాలా చిన్నగా పెట్టుకోండి. తొందరగా మాడిపోతే బాగోదు. కారం కదా, కారం త్వరగా మాడిపోతుంది. కాబట్టి మంట మాత్రం చాలా చిన్నగా పెట్టుకోండి. వంకాయల్లో మనం వెల్లుల్లిపాయ కారం అది స్టఫ్ చేసుకున్నాము కదా, అవి జాగ్రత్తగా బయటికి రాలకుండా ఆయిల్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, గట్టిగా అవుతాయి. సో నార్మల్గా మెత్తబడేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఫ్రై అయిపోతే తీసేసుకోవాలండి. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. ఇదిగోండి ఫైనల్గా ఫ్రై అయిపోయాయి. ఇలాగా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇవి పప్పుచారులోకి, ఏదైనా చింతపండు చారు, అలాగే మిరియాల చారులోకి నంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.